వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఈరోజు ఈజీగా హెల్దీగా సింపుల్గా రొయ్యల మసాలా కర్రీ ఎలా చేయాలో మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చెప్తానండి. నేను ఇక్కడ 1 kg రొయ్యలు తీసుకున్నాను. వాటిని చూడండి, పెద్దవిగా వచ్చాయండి. మార్కెట్లో చూశాను, పెద్దగా దొరికేసరికి తీసుకున్నానండి. వాటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి పెట్టుకున్నానండి. మనకు రొయ్యల కుర్మ కావాల్సిన పదార్థాలు: ఆనియన్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పొడుల్లో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, కల్లుప్పు అండి. ఇవి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రొయ్యలు మనము ఒక బౌల్లో వేసుకున్నాం కదండి, ఆ బౌల్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటామండి. ఇప్పుడు రొయ్యల్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర కాడల్ని కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం కొత్తిమీర, పసుపు, కల్లుప్పు 2 వేసుకోవాలండి. కొంచెం కల్లుప్పుని కొంచెం తక్కువ చూసుకొని వేసుకోవాలండి. కర్రీలో కూడా వేసుకుంటాం మనము కాబట్టి చూసుకొని వేసుకున్నట్లయితే కొంచెం, ఇది మాత్రం రొయ్యలకు మాత్రం సరిపడినంత ఉప్పు మాత్రం వేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు అనేది మళ్ళీ నేను కర్రీలో కూడా వేస్తానండి. మనకు కర్రీకి కావాల్సిన దినుసులన్నీ చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి, నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. రొయ్యల్ని ఇప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ రొయ్యలు బాగా ఉడికిపోయాయి. చూడండి, ఇక్కడ ఉడికిపోయాయి. ఇప్పుడు తీసి వాటిని పక్కన పెట్టుకుంటానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక బౌల్ పెట్టుకోవాలండి. పెట్టుకొని దాంట్లో మేము ఇక్కడ కోకోనట్ ఆయిల్ వాడుతున్నామండి. మీరు వాడే ఆయిల్ వేసుకోండి, కుకింగ్ ఆయిల్. కొంచెం నూనె ఇక్కడ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వాడాలండి. ఇక్కడ కొబ్బరి నూనె వేసుకుంటున్నానండి నేను. దాంట్లో తాలింపు దినుసులు నేను ఇందాక చూపించాను కదండి, మసాలా అవన్నీ అని డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదండి, అవన్నీ ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ తాలింపు దినుసులు బాగా వేగుతున్నాయి, చిటపటమంటున్నాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అన్నింటినీ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ ఆనియన్స్ని వేసుకుంటే కొంచెం గ్రేవీగా వస్తుందండి కర్రీ. ఆనియన్స్ అన్నీ వేసేసుకుంటున్నానండి. తర్వాత మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నంత వేసేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని, ఎందుకంటే ఉల్లిపాయలు ఆగడం కోసమని వేసుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పసుపు ఉప్పు కలిసిపోయినలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఒక బౌల్లో ఇంతన్న పడుతుందండి, ఎందుకంటే మనకు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటున్నాం కాబట్టి ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి. దాన్ని ఒక 4 ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని ఇప్పుడు వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల కొంచెం ఈ ఫ్లేవర్ బాగుంటుందండి. పచ్చిమిర్చి స్పైస్ కూడా కర్రీలోకి బాగుంటుంది, అందుకోసమని పచ్చిమిర్చి వేసుకున్నాను. చూడండి, ఇక్కడ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, దినుసులన్నింటినీ ఫ్రై చేసుకున్నానండి. చూడండి, ఇక్కడ బాగానే ఫాస్ట్గా కలపాలండి, ఎందుకంటే అడుగంటే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకుంది స్టీల్ పాత్ర కాబట్టి చాలా వరకు అడుగంటే ఛాన్స్ ఎక్కువ అండి. ఫ్రై చేసుకుంటూనే కలుపుకుంటూనే ఉండాలండి. నేను చూడండి, అక్కడ అంతా కలిపినా కానీ కొంచెం అటు ఇటుగా అయింది. తర్వాత టమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటోస్ని అన్నిటినీ నీట్గా యాడ్ చేసుకొని టమాటోస్ బాగా మగ్గేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. టమాటోస్ ఎంత బాగా మగ్గితే అంత రుచి బాగుంటుంది, గ్రేవీ ఎక్కువ వస్తుందండి. ఫ్రై చేసుకోవడంలోనే చాలా వరకు టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. తర్వాత కొత్తిమీర కాడల్ని నేను ఇక్కడ వేసుకుంటానండి. వాటి ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి, అది మనం నాన్ వెజ్ కుక్ చేస్తున్నాం కాబట్టి బాగుంటుందండి. కొత్తిమీర కాడలను వేసుకొని అవి కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి, వీటి పచ్చివాసన కూడా పోయేలాగా. మీకు ముందు చూపించాను కదండి పొడులన్నీ: ధనియాల పొడి, కారం, కల్లుప్పు, గరం మసాలా, పసుపు అన్నీ ఇప్పుడు వేసుకొని కలుపుకుంటున్నానండి. అవి కూడా
కారము వాటికన్నా పచ్చి వాసన పోయేలాగా బాగా కలుపుకుంటూ టమాటాని కొంచెం క్రష్ చేసుకుంటూ మగ్గించుకుంటానండి. తర్వాత ఇప్పుడు ఉడకపెట్టిన ప్రాన్స్ని చూడండి, బాగా ఉడికాయి కదండి, మనం ఉడకపెట్టుకున్నాం కదండి, ఆ ప్రాన్స్ని ఇప్పుడు దాంట్లో వేసేసుకుంటున్నాను కర్రీలోకి. అన్ని ప్రాన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, కలుపుకుంటూ ఆ కర్రీ రొయ్యల్లోకి పట్టేలా ఫ్రై చేసుకొని, మసాలా పోకూడదని చెప్పేసి వాటర్ని కూడా నేను అక్కడ యూస్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ చాలండి, 150 ml వాటర్ అయితే కర్రీకి సరిపోతుంది. 150 ml వాటర్ పోసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటా కూడా కరుగుతూ రొయ్యల్లో బాగా ఉడుకుతూ కారము, పసుపు, ఉప్పు అన్నీ రొయ్యల్లోకి పట్టేలాగా మనం ఉడికించుకుంటున్నామండి. చూడండి, ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది, నూనె వదులుతుంది మీరు చూసినట్లయితే. ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీరని చల్లుకోవాలండి పైనంతా. నీట్గా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అంతా చల్లుకొని మూత పెట్టేసామంటేనండి కొంచెం బాగుంటుంది. వెంటనే సర్వింగ్ చేసుకోకుండా మూత పెడితే టేస్ట్ బాగుంటుందండి. అందుకోసమని నేను కొత్తిమీర వేసి వెంటనే మూత పెట్టుకుంటాను. మూత పెట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ రొయ్యల కర్రీ ఫినిష్ అయిపోయింది. చాలా చక్కగా చూడడానికి చాలా బాగుంది కదండి. మూత తీసి చూస్తే ఇలా ఉందండి కర్రీ. ఇప్పుడు నేను సర్వ్ చేసుకొని తింటున్నానండి. వేడి వేడి అన్నంలోకి ఈ రొయ్యల కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. రొయ్యలు చూసారా అండి, చాలా పెద్దవిగా, ఒక్కొక్క రొయ్య చాలా పెద్దదిగా వచ్చిందండి. ఉడికిన తర్వాత కూడా పెద్ద రొయ్య వచ్చిందండి. దీన్ని కలుపుకొని టేస్ట్ చేయబోతున్నాను నేను ఇప్పుడు. ఫస్ట్ ముద్ద కర్రీతో టేస్ట్ చేసి చూసానండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దాంట్లో లెమన్ పిండుకొని అలాగే ఆనియన్ పెట్టుకొని రొయ్య పెట్టుకొని తింటున్నానండి. ఇలా కూడా టేస్ట్ చేయాలనిపించింది. టేస్ట్ చేస్తున్నాను ఇక్కడ, చాలా బాగుంది. లెమన్ పిండుకొని తిన్నందువల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయిందండి. రొయ్యల కర్రీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.